ఈ వీడియో మీరు దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో ఆ ఎలిమినేషన్ రిలేటెడ్ అప్డేట్ ఉంటుంది ఈ వీడియోలో. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే 30,000 లైక్లు కావాలి. 30,000 లైక్స్ కొట్టాలి. కొట్టండి మామ, కొట్టండి. ఫస్ట్ స్టార్ట్ చేయండి, లైక్ చేయండి. లైక్ ఒకటే కాదు మామ, శనివారం వచ్చిందంటే మనకు ఒక 5-6 వేల సబ్స్క్రైబర్స్ వస్తారు. ప్రతి శనివారం మనకు వచ్చే సబ్స్క్రైబర్స్ గట్టిగా గుద్దుతారు మన వాళ్ళు. ఎందుకో శనివారం పూట ఎందుకు వస్తుందో మన వాళ్ళకి అందరికీ, మన సబ్స్క్రైబర్లకి, మన ఫాలోవర్స్కి శనివారమే సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తుంది. మిగతా రోజులంతా సబ్స్క్రైబ్ చేయరు, శనివారం వచ్చేసరికి చేయాలనిపిస్తుంది. సరే, ఈ శనివారం వచ్చిందయ్యా, కొంచెం అమెరికాలో ఉండే వాళ్ళకి శనివారం కదా, శుక్రవారం ఇప్పుడు శనివారమే అనుకుంటా స్వామి. సరే, మీరు కూడా అందరు కలిసి కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ఫస్ట్ ఒక 10 సెకండ్స్ నాకు నేనుగా మౌనం పాటిస్తాను. లైక్స్లు సబ్స్క్రైబ్లు కొట్టండి. ఒకరోజు లైవ్ పెట్టి నిద్రపోవాలి మా, నిజంగా లైవ్ పెట్టి ఒక 2-3 గంటలకు టైం వేస్ట్ చేసి నిద్రపోవాలి, అప్పుడు కొడతారు. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా ఈ వారం ఎలిమినేషన్లో బిగ్గెస్ట్ ట్విస్ట్లు ఉన్నాయి. ఆ ట్విస్ట్లు ఏంటో కూడా చెప్తాను. ఆ ట్విస్టులు మీకు ట్విస్టులా కనిపించవచ్చు, నాకు ట్విస్టుల మీద ట్విస్టులు, ఎందుకంటే నేను దాన్ని అనుభవిస్తున్నా, దాన్ని ట్రాక్ చేస్తున్నా కాబట్టి నాకు ట్విస్టులు కనిపిస్తుంది, మీకు అనిపిస్తుందో లేదు తెలియదు. వాస్తవానికి ఈ వారం మొత్తం అరాచకమైన ఓటింగ్ పడిందయ్యా. ఈ అరాచకమైన ఓటింగ్ ఏంటంటే కొంచెం ఓటింగ్లో డ్రాప్ అయితే ఉంది, ఓవరాల్ ఓటింగ్లో డ్రాప్ ఉంది, కానీ కొంతమంది కంటెస్టెంట్కి ఎప్పుడు లేనంత అరాచకమైన ఓటింగ్ పడింది. దాంట్లో నెంబర్ 1లో ఉండేది కళ్యాణ్ పడాల. మీరు అవునన్నా కాదన్నా, మీరు ఇప్పటికైనా యాక్సెప్ట్ చేస్తారా లేదా కళ్యాణ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు, అఫీషియల్లో అండ్ అన్అఫీషియల్ అని యాక్సెప్ట్ చేయరా? నేను ఊరికి ఏది చెప్పను మామ, నేను చెప్పే దాంట్లో మీకు కొంతమంది ఏదో రకంగా తీసుకుంటారు తప్పించి నేను ఎవరి విషయమైనా ఉన్నట్టు చెప్తాను. మీరు తీసుకుంటారో లేదో, మీరు ఒక్కొక్కసారి ఏంటంటే నమ్ముతారో, ఒక్కొక్కసారి నమ్మరు. బట్ ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే ఈ వారం మొత్తం నేను చెప్పా కళ్యాణ్ పడాల నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడని. నిన్న ఓటింగ్ అనాలిసిస్ చేసేటప్పుడు కూడా ఈరోజు నైట్ తర్వాత ఇంక ఎక్కడా కూడా కళ్యాణ్ పడాల నెంబర్ 1 లేకుండా ఉండడు, అన్నిట్లో నెంబర్ 1లో కళ్యాణ్ 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 అని కనపడుద్ది, చూస్తారని చెప్పా. చూస్తారు, ఇక ఆపలేమని కూడా చెప్పా. ఎందుకంటే అది జరిగే వాస్తవాలే. ఇప్పుడు చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే వేరే వాళ్ళందరూ కళ్యాణ్ నిన్న నైట్ కూడా ఇంత బీభత్సమైన టాస్క్ ఆడి గెలిచి అంత వర్కౌట్ అయ్యి ఆ ఎలివేషన్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆ ఎపిసోడ్ బట్టి కూడా కళ్యాణ్ ఎందుకన్నా అంత పొగుడుతాం అంటున్నారు. ఏం చెప్పాలి వాళ్ళకి? ఎవరి కంటెంట్ ఉంటే వాళ్ళని పొగుడుతాం, ఎవరిది పాజిటివ్ ఉంటే వాళ్ళని పొగుడుతాం తప్పించి ప్రతిరోజు ఒకరిని తిడతామా, ఒకరిని పొగుడుతామా? ఏమంటాం చెప్పండి? సో నెంబర్ 1 పొజిషన్లో కళ్యాణ్ పడాలా ఈ వారం మొత్తం దినాభివృద్ధి చెందుతూ స్టెప్ బై స్టెప్ ఈ వీక్లో ఫస్ట్ డేతో స్టార్ట్ అయితే లాస్ట్ నిన్న డే వరకు బీభత్సమైన ఓట్ బ్యాంక్ పెంచుకున్నాడు. బీభత్సమైన ఓట్ బ్యాంక్ ఆల్మోస్ట్ 7-8% డిఫరెన్స్లో తనూజ గారికి కళ్యాణ్కి 7-8% డిఫరెన్స్ ఉంది. అది పెరుగుతూ వచ్చింది. ఫస్ట్ డే సోమవారం నుంచి స్టార్ట్ చేస్తే శనివారం శుక్రవారం నైట్ వరకు బీభత్సంగా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది కళ్యాణ్ పడాల ఓటింగ్. నెంబర్ 1లో తనున్నాడు. ఈ ఎఫెక్టు ఈ వారం నేను ఆల్రెడీ చెప్పాను. ఓవరాల్ ఓటింగ్ అయితే తగ్గింది. రీజన్ ఏంటంటే ప్రతిరోజు వచ్చి ఇద్దరే ఆడే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి, ఇద్దరంటే ఒకరే, ఒక సెలబ్రిటీ వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్, ఒకరి ఇంట్లో వాళ్ళు, కాబట్టి ఆ రోజు 2 టాస్క్లు పెడితే ఇద్దరికే లైమ్ లైట్లోకి వచ్చింది ఇద్దరే, మిగతా వాళ్ళందరూ ఎవరు లైమ్ లైట్లో రావట్లా. కాబట్టి ఓవరాల్ ఓటింగ్ తగ్గింది అండ్ అందరికీ వచ్చే ఛాన్స్ తగ్గింది. ఇప్పుడు ఏముంది ఓటింగ్ పడడానికి? నార్మల్గా పెద్ద టాస్క్ పెడితే ఆ రోజంతా అందరూ కనపడుతూ ఉంటారు, అందరూ కొట్టుకుంటూ ఉంటారు, అందరూ తిట్టుకుంటూ ఉంటారు. చిన్న టాస్క్లు పెట్టేసరికి ఇప్పుడు సంజన గారు ఉన్నారు, ఒకే ఒక టాస్క్, ఆ వీక్ మొత్తం ఎక్కడ కనపడతారు? నామినేషన్లో మాట్లాడింది కనపడతారు. ఇంకా దివ్య ఉంది, ఒకే ఒక టాస్క్. తనుజ ఉంది, ఒకే ఒక టాస్క్. ఓడిపోయిన తర్వాత ఇంకెక్కడ కనపడతారు ఈవిడ? కాబట్టి ఆటోమేటిక్గా కామెడీ టాస్కులు వాటిలో వీటిలో అని సంచాలకుగానో ఏదో ఒక రకంగా కనపడరు. మిగతా వాళ్ళు ఎక్కడ కనపడ్డరు? ఎక్కడ కనపడలా. కాబట్టి ఓటింగ్ తక్కువ పడిపోద్ది, ఆటోమేటిక్గా తక్కువ పడుద్ది. ఉన్న వాళ్ళకే కళ్యాణ్కి తనుజగా తప్పించి మిగతా వాళ్ళందరికీ కొంచెం లీస్ట్ ఓటింగ్ ఉంటుంది ఈ వారం మొత్తం కూడా. ఇప్పుడు ఏం జరిగిందంటే సెకండ్ ఓటింగ్లో తనుజ గారు ఉన్నారు, అది మీకు అందరికీ తెలుసు. ఫస్ట్ కళ్యాణ్, సెకండ్ తనుజ గారు. తనుజ గారు ఈ వారం టాస్క్ ఆడి ఓడిపోయినప్పటికీ ఆ టాస్క్ కొంచెం కష్టమైన టాస్కే, బాగానే పోటాపోటీగా ఆడారు. అండ్ ఫుటేజ్ కూడా ఓకే బాగానే వచ్చింది. నిన్న టాస్క్లో కూడా ఆవిడ పర్ఫార్మెన్స్, ఆవిడ తీసుకునే డెసిషన్స్ కానీ ఆవిడ కానీ అంతా బాగానే ఉంది. గుడ్. 1-2 సిచ్యువేషన్లో నచ్చకపోయినా మిగతాదంతా టూ గుడ్. అండ్ కళ్యాణ్ అప్రిషియేట్ చేసిన విధానం, కళ్యాణ్ని జెన్యూన్గా గెలిపించాలి అని ఫీల్ అయిన విధానం అంతా బాగుంది. కాబట్టి ఓటింగ్ ఆవిడ కాన్స్టెంట్గా పడతా ఉంది. సెకండ్ పొజిషన్లో ఉన్నారు. థర్డ్ పొజిషన్లోకి వచ్చేసరికి నిన్న నైట్ బాగా పడింది ఓటింగు, నిన్న నైట్ బాగా చేంజ్ అయింది ఓటింగు. ఒకటి కళ్యాణ్కి, రెండోది ఇమాన్యుల్కి, మూడోది డిమాన్కి. ఎందుకంటే నిన్న ఇమాన్యుల్ డిమాన్ పవన్తో ఎంతైతే గట్టిగా అరిచి నువ్వు తమ్ముడే కాదరా, నువ్వు తమ్ముడు అని పిలవద్దురా, అన్న అని పిలవద్దురా అన్న వ్యక్తి
తర్వాత వెళ్ళి వీళ్ళు నా తమ్ముళ్ళు అనేసి చెప్తారు చూసా, అక్కడ హైలైట్ అవుద్ది. అండ్ తర్వాత వెళ్ళి డెమాన్ పవన్ తీసేయకుండా ఉండిండు. అండ్ డెమాన్ పవన్ ఆడేటప్పుడు కూడా డెమాన్ పవన్కి సలహాలు ఇచ్చి వీపు రుద్ది అండ్ ఆడరా అనేసి తిడతా ఉండిండు, సీరియస్ అవుతా ఉన్నాడు. తర్వాత అయిపోయిన తర్వాత కూడా నేను నైట్ డెమాన్ పవన్ బీభత్సంగా అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు, ఈవెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కళ్యాణ్ కూడా. ఇమాన్యుల్ అది హైలైట్. సో ఓటింగ్ నిన్న బాగా వచ్చింది. నిన్న ఆ 1.5 అవర్లో ఇంక్రీజ్ అయిన ఓటింగ్లో ఇమాన్యుల్తో తోపుంది. అండ్ డెమాన్ పవన్ కూడా నిన్న నైటు ఎట్లాగైతే అతను పర్ఫార్మెన్స్ చేశాడో, ఎలాగైతే ప్రాణం పెట్టి ఆడాడో, ఒక యోధుడిలాగా పోరాడాడో, ఇది యోధుడిలాగా పోరాడడం అంటే వాళ్ళిద్దరు పోరాడారు చూసారు, అది యోధుడిలాగా పోరాడడం అంటే ఈ వారం పెట్టిందంతా తుప్పాసి టాస్కులు. అలా పోరాడి ఆ నొప్పి ఉన్నప్పుడు కూడా కింద పడి దొల్లాడుతూ ఆడిన విధానం ఏదైతే ఉందో అందరికీ పాపం అనిపించింది. తన ఎఫర్ట్స్ అందరూ గుర్తించారు. నిన్న ఓటింగ్ ఇంక్రీజ్ అయింది, నిన్న ఓటింగ్ పెరిగింది. ఆ 1.5 అవర్లో బీభత్సంగా పడి వారు వన్ సైడెడ్గా సేవ్ అయిపోయారు. వీళ్ళు నలుగురు పక్కా సేఫ్. ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్న నలుగురిలో నేను ఆల్రెడీ చెప్పాను, డబల్ ఎలిమినేషన్ అంటే వెళ్ళబోయేది భరణి గారు సేఫ్ అండి. నేను చెప్పేసాను భరణి గారు సేఫ్, డేంజర్ జోన్లో ఉండే. బట్ యాజ్ ఆఫ్ నౌ హీ సేఫ్. ఓటింగ్ కూడా పడింది, ఓటింగ్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఓటింగ్ పెరిగింది. దాని తర్వాత మెగా ఫ్యామిలీ నాగబాబు గారు రావడం ఇట్లాంటి జరగడం వల్ల కొంత ఫ్యాన్ గ్రూపులో వీటిలేదు ఓటింగ్ కూడా పడుతుందంట మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం. అండ్ ఆయన కూడా వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయి వీళ్ళిద్దరు బాగా కలిసిపోయారనే ఫీలింగ్ కూడా వచ్చింది. అట్లా ఓటింగ్ అయితే పడుతుంది, ఆయన సేవ్ అయిపోయారు. ఇప్పుడు లీస్ట్ 3లో సుమన్ శెట్టి గారు లీస్ట్ 3 అంటే చాలామంది నాకు కామెంట్స్ చేశారు, లీస్ట్ 3 ఎలా ఉంటారా నువ్వు కావాలని చేస్తున్నావు అది ఇదని. సుమన్ శెట్టి గారు నిజంగానే ఓటింగ్లో లీస్ట్ 3 ఉన్నారంటండి. ఉన్నారు. సుమన్ శెట్టి గారు, దివ్య అండ్ సంజన గారు ముగ్గురు లీస్ట్ 3లో ఉంటే వాళ్ళ ముగ్గురులో ఇద్దరు వెళ్ళిపోతారు అనేది ఎర్లీ మార్నింగ్ 9 o'clock వచ్చిన అప్డేట్ మనకి. దాన్ని చూసి నేను బ్రాడ్కాస్ట్ ఛానల్లో మనకి 3,12,000 మంది ఉన్నారు. ఓన్లీ బిగ్ బాస్ గురించి ఉంటుంది ఆ ఛానల్. దాంట్లో ఓన్లీ అప్డేట్సే చెప్తూ ఉంటారు. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లింక్, దాంట్లో లింక్ క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చెక్ చేస్తే స్టోరీస్లో ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి జాయిన్ అయిపోతారు. దాంట్లో పెట్టేశాను ఉదయాన్నే, అరే బిగ్ షాకింగ్ ఉంటుందిరా మామ, బిగ్ షాకింగ్ ఉంటుంది ఎలిమినేషన్లో అది ఇది అని. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ అన్నారు. డబుల్ ఎలిమినేషన్ జరుగుతుంది. శనివారం ఒక ఎలిమినేషన్, ఆదివారం ఒక ఎలిమినేషన్ జరగబోతుందని అప్డేట్ వచ్చింది. నేను దానికోసం వెయిట్ చేస్తూ ఉంటే మళ్ళీ దీని ట్విస్ట్తో పాటు ఇంకొక ట్విస్ట్ వచ్చింది, సింగిల్ ఎలిమినేషన్ అని. డబుల్ ఎలిమినేషన్ నుంచి సింగిల్ ఎలిమినేషన్కి షిఫ్ట్ అయ్యి ఇప్పుడు సుమన్ శెట్టి గారు సేవ్ అయిపోయారు. అండ్ సంజన గారు కూడా సేవ్ అయిపోయారు. దివ్య గారు ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ పెడతారనేసి ఫిక్స్ అయిపోయారు. బట్ లాస్ట్ మూమెంట్లో చేంజ్ అయిందనేసి టాక్. సింగిల్ ఎలిమినేషన్ పెట్టారు. ఆ సింగిల్ ఎలిమినేషన్ వచ్చి దివ్య గారు ఎలిమినేట్ అయిపోయారు. డబుల్ ఎలిమినేషన్ పెట్టుకుంటే సంజన గారు అండ్ సుమన్ శెట్టి గారిలో వాళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోయారు. మేబీ సుమన్ శెట్టి గారు కూడా అవ్వచ్చు, చెప్పలేం. అంత తక్కువ ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే నేను ఎవ్రీడే చెప్తాం అదే, ఇంపాక్ట్ చూపించే కంటెంట్ లేదు ఇంకా సుమన్ శెట్టి గారిది. నార్మల్గా జరిగిపోతుంది. ఇప్పుడు ఒకరితో కాన్ఫ్లిక్ట్ ఉండాలండి, కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉండాలి. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసారా ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఉన్నాయి. ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీరే ఆలోచిస్తారు కరెక్టే రావడాలని. సింపుల్ అండి, బిగ్ బాస్ ఇస్ నథింగ్ బట్ ఏదో కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంటేనే నువ్వు ఉంటావు. కాన్ఫ్లిక్ట్లు అందరికీ ఉంటే నువ్వు లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు. ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమైపోద్ది. కళ్యాణ్ తనుజ ఏదో ఒక క్లోజ్నెస్ కాన్ఫ్లిక్ట్ ఏదో ఒకటి వస్తుంది. భరణి గారు దివ్య తనుజ ఆ కాంబినేషన్ జరుగుతున్నాయి, గొడవలు ఇష్యూలు జరుగుతున్నాయి. భరణి దివ్య జరుగుతూనే ఉన్నాయి. ఆ పక్క చూస్తే రీతు డెమాన్ అది జరుగుతూనే ఉంది. ఈ పక్క చూస్తే సంజన రీతు అండ్ సంజన ఇమాన్యుల్ క్లోజ్నెస్. బట్ ఇక్కడ ఏమైందంటే సుమన్ శెట్టి గారు ఒక్కరికే కుదిరితే భరణి గారితో కొంచెం క్లోజ్నెస్ ఉంది. ఆ క్లోజ్నెస్ అయినా బేబస్గా మాట్లాడే పర్సన్. అంటే ఆ క్లోజ్నెస్ ఎవరితో ఉండాలి, బేబస్మైన ఓట్ బ్యాంక్తో ఉన్న పర్సన్తో ఆ క్లోజ్నెస్ ఉంటే కళ్యాణ్తో కానీ తనుజతో కానీ సేవ్ అవ్వచ్చు. కానీ ఆ క్లోజ్నెస్ భరణి గారికి కూడా అంత ఓటింగ్ లేదు కాబట్టి ఆయనతో క్లోజ్నెస్ కూడా భరణి గారు ఎక్కువ మాట్లాడతారు కానీ మన సుమన్ శెట్టి అని మాట్లాడు. కాబట్టి డే బై డే వచ్చే కొంది నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అది ఇనిషియల్ వీక్స్లో నువ్వేం మాట్లాడపని వేస్తారు కానీ తర్వాత ఎన్ని చూస్తారు. వచ్చే కంటెంటే తక్కువ వద్దండి. ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకి ఇష్యూలోనే వాళ్ళే కనపడతారు, వాళ్ళే లైన్లోకి వస్తారు. వీళ్ళు తప్ప వాళ్ళు తప్పని జడ్జిమెంట్లు పాస్ చేసి వాళ్ళకే ఓట్లు వేస్తాం. కానీ సైలెంట్గా ఉన్న వ్యక్తిని మర్చిపోతాం. సైలెంట్గా ఉన్న వ్యక్తి గుర్తురారు ఓటేయాలని. అదే సుమన్ శెట్టి గారు జరుగుతుంది. 100% హీఈస్ ఇన్ డేంజర్ జోన్. కాబట్టి ఈ వారం వెళ్ళిపోతారు అనుకుంటే ఈ వారం జస్ట్ మిస్ అయింది. చూసుకోండి సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్. ఇంకా సంజన గారిని చూస్తే సంజన గారు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. బట్ ఆవిడకి కలిసి వచ్చింది ఏంటంటే ఆవిడ డైరెక్ట్గా అనేస్తున్నారు. రీతు చౌదరి గారికి ఒక సెట్ ఆఫ్ పీపుల్లో నెగిటివిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే లవ్ ట్రాక్లు నచ్చిన వాళ్ళు వచ్చినమే ఉంటారు. అండ్ ఆవిడ మాట్లాడేవి ఏవైతున్నాయో ఆవిడ మాట్లాడాల్సిన మాటలు కాదు, బట్ అవి నచ్చిన వాళ్ళు, అవి జెన్యున్గా అది కరెక్టే కదా చెప్పింది ఆవిడ మాకు కూడా నచ్చట్లేదని ఫీల్ అయ్యేవాళ్ళు సంజన గారికి ఓట్లు వేశారు. ఈ వారం 100% వేశారు. అది వర్కౌట్ అయింది. దాంతోపాటుగా అది ఎందుకు చూసారు, చిన్న బిడ్డను వదిలేసి వచ్చారు. ఇది కూడా ఉంటుంది ఆవిడ మీద. ఇవి ఆవిడ మాట్లాడింది తప్పు అయినా కూడా చాలామంది దాన్ని వెనకేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆవిడ మాట్లాడింది రీతు చౌదరి గారితో కాబట్టి ఆవిడ కొంత నెగిటివిటీ కూడా ఉంది కాబట్టి అది అట్రాక్ట్ చేసింది. ఈ రకంగా ఆవిడకి సేఫ్ అయ్యారు. దివ్య గారి పరిస్థితి ఏమైందంటే ఎలిమినేట్ అవ్వడానికి రీజన్
భరణి గారితో ఆవిడకి తలకాయ నొప్పి గొడవలు. అండ్ నామినేషన్స్లో అంటే ఆవిడంత సీరియస్నెస్ మెయింటైన్ చేయలేకపోయారు, అయిపోయింది. ఏదైతే సనూజ గారితో కలిసిపోయారో నామినేషన్లో ఆ రోజు ఆవిడ ఎలిమినేషన్ ఫిక్స్. లాస్ట్ వీక్ బిగ్ బాస్ టీము ప్లాన్ అంతా మార్చేసి ఓన్లీ దివ్య గారిని సేవ్ చేయడం కోసం ఆవిడ నుంచి బీభత్సమైన కంటెంట్ వస్తుంది. ఇంత గొడవలు అయిన తర్వాత తనూజ వర్సెస్ దివ్య స్టార్ట్ అయ్యి గట్టిగా అరుచుకుంటారు, ఏదో టీఆర్పీ తీసుకొస్తారని ఊహించుకొని ప్రాసెస్ మొత్తం మార్చేసి ఆవిడని సేవ్ చేస్తే ఆవిడ వారం తిరగగానే వచ్చి రాగానే ఇద్దరు కలిసి కౌగులించుకొని వాటేసుకొని ఇద్దరు హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు, టైం స్పెండ్ చేస్తున్నారు, బాగా మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు కలిసిపోయిన తర్వాత ఇంకెందుకు ఉంచుతారు? దాంతోపాటు ఓటింగ్ తక్కువ ఉంది. ఓటింగ్ పడిందే లాస్ట్ వీక్, ఓటింగ్ ఒక రకంగా పడినా అంత ఎఫెక్ట్ అయినా కూడా ఆవిడతో ఎగనెస్ట్ అయినా ఆవిడ తనుజ గారి హేటర్స్ కొంచెం వేసినా కూడా ఆవిడ డేంజర్ జోన్లో ఉన్నారు, లాస్ట్ దాకా వచ్చారు. అలాంటిది ఈ వీక్ అది కూడా ఉండదు. ఎందుకంటే నార్మల్గా అయిపోయింది, తనుజ గారికి ఎగనెస్ట్ వెళ్ళలేదు, ఆవిడ ఓటింగ్ ఆవిడ పడాల్సింది తప్పించి ఇంకొకరు ఓటింగ్ యాడ్ అయ్యే అవకాశమే లేకుండా పోయి ఆ ప్యాచప్ అవడమే ఆవిడకి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఎలిమినేషన్కి దారులు తెరుచుకుంటూ వచ్చింది. రాను భరణి గారితో 2-3 ఇష్యూలు, 2-3 గొడవలు, ఈ వారం మొత్తం అదే ఇష్యూలు. టాస్క్ జరిగితే టాస్క్ బీభత్సంగా ఆడినా, ఆ టాస్క్ అంత బాగా ఆడి కాలు బాగా లేకపోయినా గెలిచినా కూడా దానికి రావాల్సిన ఎలివేషన్ రాదు. ఎందుకంటే ఈ వారం టాస్క్లన్నీ ఒక్క కళ్యాణ్ ఆడిన టాస్కు, డెమాన్ ఆడిన ఈ టాస్క్ వచ్చిన ఎలివేషన్ ఏ టాస్క్లో 1% కూడా రాదు మామ. అది సొల్లు టాస్కులు, తుప్పాస్ టాస్కులు పెడితే ఆటోమేటిక్ దాన్ని గెలిచినా కూడా వర్కౌట్ కాదు. ఆ గెలిస్తే ఎక్కడ వర్కౌట్ అవుతుంది చెప్పమంటారా? సింపుల్ లాజిక్. ఎక్స్ కంటెస్టెంట్స్తో అభిజిత్ వచ్చి గెలిచిన, ఎక్స్ కంటెస్టెంట్లో తోపు తురుంకాలనుకునే మనం ఎవరైతే పెద్ద పెద్ద టాస్క్లు ఆడతారనుకున్నామో అలాంటి వాళ్ళు వచ్చి గెలిచిన, వాళ్ళతో గెలిచినా కూడా ఎలివేషన్ రాదు. ఎందుకంటే ఎలివేషన్ వచ్చేది ఎవరంటే ఇన్ని రోజులు మాటలు ఎవరైతే అన్నారో, ఇన్ని రోజులు వాగ్వాదం ఎవరితో జరుగుతుందో, ఇన్ని రోజులు ఫైట్లు జరిగి ఓడిపోయి గెలిస్తా ఓడిపోతా ఉన్నామో హౌస్ మేట్స్కే పడితే చూడరా దివ్య సంజనాతో గెలిచింది, ఆ చూడరా దివ్య తనుజతో గెలిచింది, ఆ దివ్య చూడరా రీతుని ఓడించింది, ఆ భరణి గారు అన్నారు భరణి గారినే ఓడించిందిరా, ఇలాంటి ఎలివేషన్స్ వస్తాయి. అప్పుడు హౌస్ మేట్స్తో పడితేనే ఓటింగ్ బ్యాంక్ పెరగడం కానీ జరుగుతుంది. కానీ వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్తో ఆడితే, ఎక్స్ కంటెస్టెంట్స్ నవ్వుతూ చిరునవ్వులతో ఆడితే ఏడపడతాయి ఓటు. దానివల్ల ఎఫెక్ట్ అయింది. ఆడి ఉన్నప్పటికి కూడా వర్కౌట్ కావట్లేదు. అండ్ తనుజ గారితో ప్యాచప్ అవడం, భరణి గారితో ఇష్యూలు ఇవన్నీ కలిసి మొత్తం బోల్డ్ అయ్యి ఆవిడ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. బట్ ఒకటి మాత్రం నిజం, మీరు ఎవరు ఏమనుకున్నా అనుకున్నా వితౌట్ ఎనీ ఫిల్టర్స్ లేకుండా ఏదనిపిస్తే అది మాట్లాడి ధైర్యంగా ఒకరి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనో ఓటింగ్ బ్యాంక్ ఉందని అనేది ఆలోచించకుండా ఓవరాల్గా ఈ సీజన్ మొత్తం ఉన్నన్ని రోజు అనిపించినట్టుగా వితౌట్ ఫిల్టర్గా మాట్లాడింది మాత్రం దివ్య గారే, ధైర్యంగా మాట్లాడింది కూడా దివ్య గారే. అండ్ ఆవిడ నెగిటివ్ ఎలిమినేషన్ అవ్వడానికి రీజన్స్ వన్ అండ్ ఓన్లీ రీజన్ నాకు అనిపించింది, ఆవిడ ఓవర్ కాన్ఫిడెన్స్. మాట్లాడే ప్రతి మాట రైట్ అనుకొని ఫీల్ అవుతూ ప్రతి మాటలో ఒక 60-70% రైట్ ఉంది ఆవిడ. బట్ ఆ 60-70%తో ఆపకుండా ఎక్స్ట్రా మాటలు మాట్లాడడం అనేది దానివల్ల నెగిటివ్ అవుతూ వచ్చారు. ప్రతి ఇన్సిడెంట్లో అదే జరుగుతూ వచ్చింది. అండ్ ఓవర్ కాన్ఫిడెంట్ మాటలు ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి రిపీటెడ్గా. నేను చూస్తే తనుజ గారితోనేమో క్యాప్టెన్ అయ్యాను నీకంటే ముందే అనేసి రీతుతో అంటారు. రీతు ఏమంటుంది, అదేం టాస్క్, అదే ఊరో డ్యాన్స్ చేశారంటది. తనుజ గారితో కూడా సేమ్, నేను నీతో పాటు గెలిచి క్యాప్టెన్ అయినా అంటది. అది గెలిచేది ఏముందో డ్యాన్స్ టాస్క్లో. ఇలాంటివి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్ మాటలు మాట్లాడడం కూడా కొంత ఎఫెక్ట్ అయింది. అండ్ ఓవరాల్గా ఈ బాండింగ్స్ మధ్యలో ఇరుక్కుపోయారు. ఆవిడ కూడా జెన్యూన్ బాండింగ్స్లో ఇరుక్కున్నారు. ఆవిడ ఫేక్ చేసింది బాండింగ్స్లో నాకు అసలు అనిపించలేదు. ఈవెన్ నిన్న మాటలు అన్న తర్వాత, భరణి గారు అన్న తర్వాత, అలీకి కూర్చున్న తర్వాత భరణి గారి హుడ్డీలన్నీ వెనక్కి తిరిగేసి ఇచ్చి మళ్ళీ వచ్చి పడుకున్న తర్వాత భరణి గారు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఉదయాన్నే కెమెరాలతో నేను ఇంకెవరితో మాట్లాడినాను ఆవిడ ఈరోజు కూడా అన్సీన్లో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా, బాధపడతా ఉంటే భరణి గారు ఎక్కువ ఆలోచించొద్దు నా గురించి అంటే అప్పుడు కూడా బాధపడుతూ మాట్లాడుతున్నారు. ఆవిడ జెన్యూన్ ఎఫెక్షన్, జెన్యూన్ బాండింగ్ అయితే భరణి గారి మీద ఉంది. ఈ బాండింగ్లో ఆవిడని కూడా దెబ్బతీశారు. దట్స్ ఇట్ మామ. షీ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. ఇది ఫెయిర్ ఎలిమినేషనా అన్ఫెయిర్ ఎలిమినేషనా కామెంట్ చేసి లైక్ చేయండి. 30,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాంతోపాటు ఈ వీడియోకి 5,000 సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మామ. ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ లైక్ కొట్టి కింద థ్యాంక్స్ ఏదో ఒకటి మెసేజ్ కూడా రిప్లై ఇస్తాను. ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. 5,000 సబ్స్క్రైబర్స్ అండ్ మనం 10 lakhs సబ్స్క్రైబర్స్ కొట్టి తీరాలా. అక్కడ గోల్డెన్ బటన్ పెట్టాలా, పెట్టి ఇంకా ఆ రోజు వచ్చి లేని మీసాలన్నీ తిప్పేసి మీ ముందు బిల్డప్ ఇవ్వాల. అదొక ఆనందం మామ 10 lakhs అనేది. నేను ఇందాక కొన్ని వీడియోస్లో 1-2 వీడియోస్లో చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తాను. మనకి 10 lakhs సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఐ విల్ నెవర్ ఆస్క్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఐ విల్ నెవర్ ఆస్క్ లైఫ్లో. ఇక ఈ ఛానల్ ఉన్నన్ని రోజులు సబ్స్క్రైబ్ చేయండి మామ అనేది మాట బిగ్ బాస్ రివ్యూస్లో ఎత్తను. 10 lakhs ఈజ్ ల్యాండ్ మార్క్ నాకు, అంతే. 10 lakhs దాటితే నేను దాని గురించి మాట్లాడను. సబ్స్క్రైబ్ అనే మాట ఉండదు. మీకు రోజు 1 minute కంటెంట్ తగ్గిపోద్ది, చూసుకోండి, మీ ఇష్టం. 1 GB డేటా తగ్గిపోద్ది, ఎన్ని జీబీలు డేటా తగ్గిపోద్దు. లవ్ యూ మామ, బాయ్.